బిగ్ బాస్ అంతా మ్యాచ్ ఫిక్సింగే అంటూ సెటైర్లే కాదు ఏకంగా ఫైర్ అవుతున్నారు. హౌస్లో జరిగేదంతా స్క్రిప్టెడ్, ఫేక్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గేమ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలి అనేది ముందే డిసైడ్ చేస్తారనే టాక్ ఉంది. మరి ముఖ్యంగా రీతూ చౌదరి ఎలిమినేషన్ అలానే జరిగిందంటూ కొంతమంది బాహటంగానే విమర్శిస్తున్న క్రమం. భరణి టాప్ 5 అవును, భరణిని టాప్ 5లో ఉంచేందుకే రీతు ఎలిమినేషన్ అంటూ కూడా ఇంకొక ప్రచారం. రీతుది అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ ఇంకొంతమంది కామెంట్స్ చేస్తున్న సందర్భం. అసలు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా 7 కంటెస్టెంట్లు ఫ్రమ్ ద బిగినింగ్, కళ్యాణ్ కావచ్చు, లేకపోతే అతను సుమన్ శెట్టి, ఆ తర్వాత ఇలా మొత్తం 7 కంటెస్టెంట్ల గురించి మాట్లాడుకునే క్రమం. సో 7 కంటెస్టెంట్లు ఇప్పుడు రీతు బయటకు వచ్చేస్తుంది. ఈ 6లో ఉండే 5 ఎవరు, ఏం జరిగే అవకాశం కనిపిస్తోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత అన్ఫెయిర్ అనే మాట ఎందుకు వినిపిస్తోంది? శ్రీజ బయటకు వచ్చినప్పుడు ఇదే మాట, అఫ్కోర్స్ మాధురి విషయం పక్కన పెడితే కనుక భరణి బయటకు వచ్చినప్పుడు ఇదే మాట. సో ఎలిమినేషన్ జరిగిందంటే చాలు అన్ఫెయిర్ అనే మాట వినిపిస్తోంది. అడు ఓటింగ్తో సంబంధం లేకుండా మళ్ళీ లోపలికి వస్తారు, మళ్ళీ ఏదో ఒక గేమ్ లాంటిది. అన్ఫెయిర్ అనే మాట చాలా విరిగా వినిపిస్తున్నమాట. ఏం జరుగుతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ శేఖర్ భాషా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గా భవాని, ఇద్దరు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు, స్టూడియోలో ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. ఫ్రమ్ ద బిగినింగ్ నేను శేఖర్ది వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఐమ్ సారీ శేఖర్, ఇదంతా స్క్రిప్టెడ్, ఆఫ్ కోర్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం. కానీ నిన్న రీతు ఎలిమినేషన్ చూశాక, రీతు ఎలిమినేషన్ ఎప్పటి నుంచో దాదాపు ఒక 4-5 వారాల నుంచి రీతు ఎలిమినేషన్ గురించి చర్చ జరుగుతుంది. కానీ హోల్డ్ చేశారు. సో ఇంకా అలాంటప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ దేనికి? అసలు అన్ఫెయిర్ ఎలిమినేషన్ మాట వినిపిస్తుంది. అన్ఫెయిర్ ఇన్ ద సెన్స్ అది ఎప్పుడో జరగాల్సిన ఇప్పుడు జరిగింది ఒక చర్చ కూడా ఉంది. ఎలా ఉంటుంది ఎలిమినేషన్? అది అస్సలు కానే కాదు. అన్ఫెయిర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అలా అనిపిస్తుంది. అరే నేను బాగా ఆడాను కదా, నేను ఎందుకు వచ్చాయని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. బయటకు వచ్చిన తర్వాత అవి చూసి అరే నేను ఆడిన ఆట అంతా ఎక్కడ పోయింది, వీళ్ళు చూపించలేదు అనుకుంటారు. అన్ఫెయిర్ అనేది మేబీ ఆట చూపించే తీరులో ఉండొచ్చు, కానీ ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అనేది పర్ఫెక్ట్గానే చేస్తారు. ఓకే, సో ఇప్పుడు రీతు రావడం అంటే ఓటింగ్లో లీస్ట్ ఉంది కాబట్టి రీతు రావడం జరిగింది. అంతకన్నా ముందు ఇప్పుడు మనకి సుమన్ శెట్టి లేకపోతే సంజన వీళ్ళు అనుకున్నారు, కానీ వీళ్ళు అనూహ్యంగా పుంజుకోవడానికి కారణం ఏంటంటే సుమన్ శెట్టి ఆట ఆడిన తీరు కావచ్చు, అండ్ అలాగే సంజన ఈవిడి పైన చేసిన ఆరోపణ కావచ్చు. లైక్ ఎంతసేపు రాత్రి అయినా సరే పడుకోకుండా అతనితో గోసగోసలేంటి, ఇది నాకు ఇబ్బందిగా ఉంది అనే దాని మీద జనాలు విపరీతంగా అరే అవును మేము అడగాలనుకుంది ఈవిడ అడిగింది అనే విషయంలో ఆవిడకి ఫర్ అయింది, ఆవిడకి ఓట్లు పడ్డాయి. దీనికి తోడు నాగార్జున గారు వచ్చి ఆవిడని సంజనని టార్గెట్ చేసి అందరి చేత ఈవిడ తప్పు అని చెప్పినప్పుడు ఆవిడ నేను వెళ్ళిపోతానంది. అప్పుడు ఆవిడకి ఇంకా పాజిటివ్ అయింది. ఈవిడ దేనికోసం అది చూరుబట్టుకొని ఏలాడే టైప్ కాదు, కావాలంటే తన పాయింట్ కోసం వెళ్ళిపోయే ఉందని చెప్పి ఆవిడకి ఇంకా పాజిటివ్ అయింది. బట్ రీతు విషయంలో ఆ రకమైన పాజిటివ్ కోణం ఏం కనబడలే. ఆవిడ దండం పెట్టుకోవడం, ఏదో రకంగా బిగ్ బాస్ నన్ను ఏదో ఉండిచ్చు, ఆఖరికి వచ్చే టైంలో కూడా ఎందుకు బిగ్ బాస్ నన్ను పంపించేస్తున్నావు ఈ టైప్లోనే ఉండింది తప్ప ఆవిడికి అంటే జెన్యుయిన్గానే ఇది జరుగుతుంది. మీరు అన్నట్టుగా స్క్రిప్టెడ్ కాదు, పర్ఫెక్ట్గా. ఎందుకంటే ఒకరిని తనుజాని గెలిపించాలి అని చెప్పి మొత్తం ఇలా 1 by 1 ఎలిమినేషన్ చేస్తున్నారు, లేకపోతే కళ్యాణ్ అంటూ కూడా. సో కంటిన్యూ చేద్దాం. దుర్గా గారు ఆఫ్కోర్స్ చాలా సీజన్స్ చూసారు, ఇప్పటికే 8 సీజన్స్ చూశారు. దాంతోపాటు మిగిలిన మిగిలిన లాంగ్వేజెస్లో కూడా. పోనీ ఇక్కడ తెలుగు గురించి మాట్లాడుకుంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవచ్చా? పోనీ అన్ఫెయిర్ అనేది కాస్త పక్కన పెడితే మ్యాచ్ ఫిక్సింగ్ అనుకోవచ్చా? మీకు ఇప్పుడైతే అస్సలు కాదండి. మీకు ఫస్ట్ శ్రీజాది మనం అనుకున్నాం, కానీ భరణిని పంపించినప్పుడు మాట్లాడుకున్నాం, కానీ నిన్న రీతోది మాత్రం ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. నిజంగా అది మాత్రం 100%. ఎందుకంటే తనుజ ఏదైతే మాట్లాడారో దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేశారు. ఓకే, ఎందుకంటే ఆవిడ చాలా ఓపెన్గా మాట్లాడారు, మేము చెప్పాలనుకున్నది ఈవిడ చెప్పారు అనేది ప్రజల్లో వచ్చింది. ఆఫ్కోర్స్ ఇప్పటికీ ఎవరైనా చూనై ఉంటే ఒక్కసారి తనేమన్నారు కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేద్దాం. ఏమన్నారు ఒకసారి తను ఒకసారి చెప్పండి. రాత్రిపూట ఈ గుసగుసలేంటి, నిద్ర లేకుండా చేస్తున్నారు అని ఆవిడ అనడాన్ని వీళ్ళే అప్పటికి ఇందాక శేఖర్ భాషా గారు చెప్పినట్టుగా నాగార్జున ఈవిని పంపించేద్దాం అన్నది స్టేజ్కి వచ్చారు. ఆవిడ షీ వాజ్ రెడీ, నేను వెళ్ళిపోతా నాకేం బాధ లేదని. ప్రతిదీ ఆవిడకి పాజిటివ్ అయింది, రీతుకి నెగిటివ్ అయింది. ఎందుకంటే ఈసారి మీరు కనుక గమనించారంటే ఈ వారంలో అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఒక జెన్యూనిటీ కోరుకుంటున్నారు. వాళ్ళల్లో అంటే ఆడడం ఒకటే కాదు, ఇక్కడ టాస్క్ ఒకటే వాళ్ళు తీసుకోవటల్లా, మీ బిహేవియర్ ఎలా ఉంది హౌస్లో, మీ పెర్ఫార్మెన్స్ ఒకటే కాదు ఇక్కడ అనేది ఈసారి మీకు
ఈ సీజన్లో ఎస్పెషల్లీ నిన్న జరిగిన దాంట్లో మాత్రం ప్రూవ్ అయిందండి. ప్రజలు అంటే వాళ్ళు ఆన్ స్క్రీన్ ఓటింగే కాకుండా మీకు యూట్యూబ్ ఓటింగ్లో రీతుకి బాగా రాలేదు, ఆన్ స్క్రీనే వచ్చింది రీతుకి. అందరూ సంజనాని సపోర్ట్ చేశారు, అందుకని ఆవిడ అనూహ్యంగా చాలా ఆవిడ రేటింగ్ పెరిగిపోయింది. రీతు ఎలిమినేషన్ ఎప్పుడో జరగాల్సి ఉండింది, కానీ ఒక ట్రాక్ లవ్ ట్రాక్ అనేదో లేకపోతే కాస్త క్లోజ్గా మూవ్ ఆన్ అవ్వడము ఈ అంశాల కారణంగానే తను ఉండిపోయింది, అందుకే ఉంచాల్సి వచ్చింది, లేకపోతే ఉంచారు, ఈ చర్చ జరుగుతుంది. అది ఆ కోణంలో మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే అన్ఫెయిర్, తనని సేవ్ చేయడం కోసం మిగిలిన వారిని అక్కడ ఒక విధంగా చెప్పాలంటే బలి చేశారు, ఇటువంటి చర్చ కూడా జరిగింది. కానీ ఇక్కడ మీకు ఇంకా మిగతా కంటెస్టెంట్స్ విషయంలో ఎక్కడా కూడా మీకు ఏమీ ప్రాబ్లం రాలేదు, టు బి ఫ్రాంక్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం, 3 సార్లు మాట్లాడుకున్నాము, కానీ నిన్న రీతు విషయంలో మాత్రం ఎక్కడ అన్ఫెయిర్ అనే మాట రాలేదు 100%. ఆవిడ కొంచెం నిన్న డ్రామా చేద్దామని చూసింది, అది కూడా ప్రజలకు నచ్చలేదు చెప్పాలంటే. ఆఖరికి ఓకే బిగ్ బాస్ థ్యాంక్ యూ సో మచ్ అన్నట్టుగా ఆవిడ చెప్పి వెళ్ళిపోవటం కూడా జరిగింది. అంటే మీరు ఏది చూసుకున్నా అంటే బిగ్ బాస్లో ఒక మార్పు అనేది మీరు స్పష్టంగా నిన్న చూశారు. అంటే బిగ్ బాస్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వడానికి ఇంతకాలానికి ప్రయత్నిస్తున్నారేమో అనే ఒక భావన అందరిలో వచ్చింది. అది చాలా మంచిది, నాకైతే ఇంట్రెస్టింగ్ పాయింట్. కంటిన్యూ చేద్దాం. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాన్ని ఫోన్ చేసి చెప్పాలనుకున్నా లేకపోతే మీ అభిప్రాయాన్ని మీరు తెలపాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నాయి 04069316611 04069316622 ఈ నెంబర్లకి కాల్ చేసి మీరు కూడా మీ అభిప్రాయాన్ని మీరు చెప్పచ్చు. అండ్ బిగ్ బాస్ సీజన్ 9 మ్యాచ్ ఫిక్సింగ్ అని ఆ మాట వినిపిస్తున్న తరుణంలో ఎందుకు ఈ మాట అంత బలంగా వినిపిస్తోంది? ఎందుకంటే ఫ్రమ్ ద ఎలిమినేషన్స్ కావచ్చు, లేదా గేమ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఒకరిని ఉంచడం విషయంలో కావచ్చు, ఇలా కొన్ని మాటలు వినిపిస్తున్నాయి. ఎక్కడ ఈ డిస్కషన్ గట్టిగా జరుగుతుంది? ఐమ్ సారీ, కోర్గా ఆ సబ్జెక్ట్ గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. శేఖర్, సో ఇందాక మాట్లాడుతున్న తరుణంలో ఎలిమినేషన్ ప్రాసెస్ సో దగ్గరికి వస్తున్న కొద్దిగా ఫిల్టరేషన్ లేకపోతే ప్రాపర్గా ఏదో జరుగుతుంది అనుకోవచ్చు. సో ఫ్రమ్ ద బిగినింగ్ అలాగే ఉంటుందా? ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఒకసారి ఎలిమినేషన్ ప్రాసెస్ కీన్గా ఎలా ఉంటుంది ఒకసారి చెప్తారా? బిగ్ బాస్లో చచ్చిపోయిన తర్వాత యమకింకర్లు వచ్చి మళ్ళీ తీసుకెళ్తారు చూడండి. ఓకే, అక్కడ వెయిట్ చేస్తుంటారు చూసారు, అలా కోతికాడు నక్కల్లాగా వెయిట్ చేస్తుంటారు. ఆ బిగ్ బాస్ గేట్ ఓపెన్ చేయగానే అవసల పక్క ఇద్దరు ముసుగులు వేసుకుని రెడీగా ఉంటారు అనమాట. ఓకే, అంటే ఎలిమినేషన్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే క్రమం. ఓకే, ఇప్పుడు నిన్న చూస్తుంటారు రీతు అందరికి బాయ్ 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 ఐ లవ్ యూ బిగ్ బాస్, లవ్ యూ టూ అని చెప్పండి బిగ్ బాస్ అని చెప్పి అనేసి చెప్పకపోయేసరికి సరే బయటకు వచ్చింది కదా, రాగానే టక్ మాకు ముసుగేస్తారు మనం కిడ్నాప్ చేసేటప్పుడు వేసినట్టుగా. ముందుగానే చెప్పారు కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఒక ముసుగేస్తారు, మనకేం కనబడదు. అక్కడి నుంచి మనల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట ఇద్దరు, ఒకళ్ళు ఈ చెగులు పట్టుకొని యమకింకర్లాగా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి అక్కడ యమధర్మరాజు దగ్గర తీసుకెళ్ళినట్టే అక్కడ నాగార్జున గారు వెయిట్ చేస్తుంటారు. సో అది మేబీ ఇక్కడ నుంచి మహా అయితే ఒక 100-200 మీటర్స్ అంతే వాక్, ఒక 5 minutes వాక్. ఈ లోపల అంతా సిద్ధం చేస్తారు. రైట్ ఎలిమినేట్ అయిపోయి షీస్ కమ్ అని చెప్పి నాగార్జున గారు చెప్తారు. ఫస్ట్ మనల్ని తీసుకెళ్ళి మధ్యలో ఒక చిన్న బూత్లా ఉంటుంది, దాంట్లో కూర్చోబెడతారు. ఓకే, అక్కడ కూర్చోబెట్టి పిలవగానే వెళ్ళాలని చెప్తారు. అప్పుడు మనం ముసుగు తీసేసి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మీరు చూసేది ఇంకా ఈ ప్రాసెస్ మాత్రం మీరు మిస్ అయి ఉంటారు. టీవీలో చూడండి ఇది. తర్వాత అక్కడ అయిపోగానే నాగార్జున గారితో అదే హగ్లు టాటాలు బైబైలు అన్నీ అయిపోయాక బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ముసిగేస్తారు. ముసిగేసి మిమ్మల్ని ఒక కార్లో కూర్చోబెట్టి వేరే హోటల్కి ఒకటి తీసుకెళ్తారు. ఓకే, బట్ దానికన్నా ముందు గెస్ట్తో ఒక కాన్వర్సేషన్ ఉంటుంది కదా, తీసుకోవాలి దాని ఏదో అంటారు, గెస్ట్ నోట్ కూర్చోబెడతారు. సరే మధ్యలో కరెక్ట్ బిగ్ బజ్కి తీసుకెళ్తారు. సో బిగ్ బజ్కి తీసుకెళ్తారు శివాజీ గారితో. అక్కడ కూడా మళ్ళీ ఏమైనా టైం ఉంటుందా? ఏముంటుంది, ఇక్కడ నుంచి ఇది అయిపోగానే ఇమీడియట్ గా ఆయన వెయిట్ చేస్తుంటారు. అక్కడ ఆయన కాసేపు గ్రిల్లింగ్ సెషన్ ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా నాగార్జున గారి దగ్గర అంత గ్రిల్లింగ్ ఉండదు, బట్ శివాజీ గారి దగ్గర గ్రిల్లింగ్ ఉంటుంది. బేసికలీ జనాల్లో ఉన్న పాయింట్ అన్ని కూడా డైరెక్ట్గా తీసి మొహం మీద అడుగుతారు. సో అది అక్కడ కొంచెం కొంతమంది అఫెండ్ అవుతారు, బట్ స్టిల్ మీరు అగ్రిమెంట్ సైన్ చేసేటప్పుడు బిగ్ బాస్ కూడా హాజరవుతారని చెప్పి సైన్ చేస్తారు అగ్రిమెంట్లో. సో ఇది అయిపోగానే బిగ్ బాస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద షో. సో అలా అది అయిపోయిన తర్వాత మిమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తారు ఎక్కడికి, హోటల్కి. ఓకే, హోటల్కి చేసిన తర్వాత అక్కడ మీకు మేబీ ఒక ఇంటర్నెట్ ఉన్న సిస్టమ్ ఉంటుంది. అంతకు మించి మీకు ఫోన్లు చేసుకోవడానికి కూడా ఉండదు. కంప్లీట్గా మీ మీద మానిటరింగ్ ఉంటుంది. అక్కడ మీతో పాటు ఒక మనిషి ఉంటారు, మీరు ఎవరితో మాట్లాడకూడదు. ఎందుకంటే ఇది కంప్లీట్ డిఫర్డ్ లైవ్ కాబట్టి ఇది కంప్లీట్ టెలికాస్ట్ అయ్యేదాకా మీరు ఏ రకమైన
ఇవి బయటికి పెట్టకూడదు అనమాట. ఓకే. సో మీ ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేషన్ ఎవరితో ఉండదు. అంటే ఆ విషయంలో మాత్రం కొంచెం ఎక్సెప్షనల్గా అప్పుడే బిడ్డ పుట్టాడు కాబట్టి ఇంకా నేను కొంచెం హాస్పిటల్లో కాదు హౌస్ సేఫ్ తన సేఫ్టీ గురించి కొంచెం ఒక కాల్ చేసుకుంటానంటే అది ఒకటి అలౌ చేస్తారు, బట్ జనరల్గా అలౌ చేయరు. ఓకే. సో హోటల్కి వచ్చి అక్కడ మిమ్మల్ని అక్కడ మీ అరేంజ్మెంట్స్ అవి ఉంటాయి, మీరు ఉంటారు అక్కడ. ఎప్పుడు బయటకు వస్తారు అండ్ ఎవరు కమ్యూనికేట్ చేస్తారు? మీరు బయటకు వచ్చని చెప్పి ఎలా తెలుస్తుంది ఫ్యామిలీకి చెప్తారు. ఓకే. ముందు అంటే మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చినట్టే చెప్తారా ఫ్యామిలీకి? బయటకు వచ్చిన తర్వాతే చెప్తారు. ఓకే. మీరు ఎలిమినేషన్ అయ్యి బయటకు వచ్చి హోటల్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ కమ్యూనికేట్ చేస్తారు. ఓకే. సో జనరల్గా ఏమవుతుందంటే అప్పుడు మన యూట్యూబర్స్ కావచ్చు లేకపోతే మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా సరే పిఆర్ లేకపోతే ఏమన్నా జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఆటోమేటిక్గా అసలు మీకు అక్కడ బయటే కాసుకుని ఉంటారు. అన్నపూర్ణ స్టూడియో బయటే వీళ్ళు ఒక కొంతమంది ఇలా పెట్టుకొని కూర్చుంటారు, కెమెరాస్ అన్ని పెట్టుకొని కూర్చుంటారు, ఇది వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఆల్రెడీ లీక్ ఉంటుంది పలానా వాళ్ళు అవుట్ అయిపోయారని చెప్పి. సో ఇదిగో మొహాలు అయితే కనబడవు కానీ ఇదిగో ఇదే ఈ టాటా సుమోనో లేకపోతే దీంట్లోనో చేస్తున్నా అని చెప్పి చూపించుకుంటూ వస్తారనమాట. ఓకే. సో బట్ గట్టిగా ఫ్యాన్ బేస్ ఉంటే ఆ టైంకి వచ్చేస్తారు వాళ్ళందరూ, ఒక పర్టికులర్ దగ్గర మీట్ అవుదాం అని చెప్పి అనుకొని మనల్ని కమ్యూనికేట్ చేసి అక్కడ దించేయమంటారు. ఓకే. జనరల్గా కొంతమంది డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళిపోతారు. నెగిటివిటీ ఎక్కువగా అయిపోయి జనాలు తిట్టుకుంటున్నారు అనే స్టేజ్లో ఇటువంటి క్వశ్చన్స్ ఏమైనా వస్తాయి అనుకునే వాళ్ళు జనరల్గా దే డోంట్ ఫేస్ మీడియా, దే విల్ డైరెక్ట్లీ గో. ఓకే. లేదు లెట్స్ ఫేస్ మీడియా, బాగుంది మనకి పాజిటివ్గానే ఉంది అనుకున్నప్పుడు మేబీ సంజన గారు లాంటి వాళ్ళు వచ్చారనుకోండి పాజిటివ్గానే వస్తారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఒక 100, 150 ఇంకా గట్టిగా చెప్పండి 200, 300 కెమెరాలు కూడా వచ్చేస్తాయి. అక్కడ వాళ్ళు చూస్ చేసుకున్న ప్లేస్ జనరల్గా ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా అంటే మన పల్లవి ప్రశాంత్ అయినట్టుగా కాకుండా కొంచెం సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ తీసుకొని ఓకే అటువంటి చోట పెట్టుకుంటే. బట్ మీరు బయటకు వస్తారు కదా ఎలిమినేషన్ అయిన తర్వాత, మీరు హోటల్కి వెళ్ళిపోతారు. బట్ ఆ వెళ్ళే ప్రాసెస్లో కూడా అక్కడే ఉంటారు లేకపోతే కమ్యూనికేట్? ఎందుకంటే మీరు అన్నారు ఎలిమినేషన్ బయటకు వచ్చేసరికి కెమెరాస్ రెడీగా ఉంటాయని చెప్పి, సో అప్పుడే తెలిసిపోతుందిగా. తెలిసిపోతుంది, ముసుగేసుకుంటారు. వాళ్ళు చెప్తారు ఇదిగో వెళ్తున్నారని చెప్పి ముసుగు మాత్రం మనిషిలాగా వీడే శేఖర్ భాష లేకపోతే వెహికల్ కదా వాళ్ళ వెహికలే. తర్వాత కూడా హోటల్ నుంచి కూడా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి మేము డ్రాప్ చేస్తాం అని చెప్తారు. సో యూ కెన్ చూస్ ద లొకేషన్ వేర్ ద ప్రెస్ మీట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకా ఆ తర్వాత అంతా మనకు తెలిసిందే. సో ఎలిమినేషన్ అయినప్పుడు కొంతమంది బాగా ఎమోషన్ అయిపోతారు కదా. ఇది జనరల్గా రాత్రిపూట జరుగుతుంది, అరౌండ్ రాత్రి 9, 10 ఆ టైంలోనే వదులుతారు. ఓకే. సో స్టూడెంట్స్ బయటికి రావడం, సో అంతవరకు అక్కడే ఉంటారు. అంటే మీరు ఇంటికి చేరుకునే టైంకి 9, 10 అయిపోతుంది, ఇంకా లేట్ కూడా అవచ్చు, 11 కూడా అవచ్చు. బస్ అయిపోయిన తర్వాత వెంటనే బస్ ఏ టైంకి అవుతుంది? 8:30. ఓకే. అదే ఇక్కడ కూడా నైట్ అయిన తర్వాత బయటకు వస్తారు. అంతే. ఓకే. ఏమైనా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు కొన్ని రోజులు? అలా ఏం లేదు. ఒక 9 months పాటు వేరే ఛానల్స్లో చేయకూడదు అపార్ట్ ఫ్రమ్ స్టార్మా. ఓకే. ఓకే. సో ఇదైంది తర్వాత ఈ ఫెయిర్ అన్ఫెయిర్ దాదాపు ప్రతి సీజన్లో కనిపిస్తుంది. ఎందుకంటే మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, ఒక పోల్ కనిపిస్తుంది బట్ పోల్లో ఉండడం ఎలిమినేట్ అవ్వడం, ఇక్కడ అవ్వడం ఎలిమినేట్ అవుతాడు, ఈ మాట ఒకటి వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు అరే వీడు అవ్వకూడదు కదా ఎందుకు అయ్యారు అని చెప్పి ఇదొక డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. కాస్త ఫ్యాన్ బేస్లో లేకపోతే జనాల నుంచి కాస్త మద్దతు వినిపించిన పేర్లు అబాబో వేరే వాళ్ళు ఎవరు ఎలిమినేట్ అవుతారు. హౌ దిస్ హ్యాపెన్స్? ఒక్కసారి నేను మీ దగ్గరికి వస్తాను. అంతకన్నా ముందు దుర్గా గారు, ఇస్ ఇట్ ట్రూ నిజంగా దాని ఏంటంటే ఒక స్క్రిప్టెడ్ అనుకున్నా లేకపోతే ఆల్రెడీ మ్యాచ్ ఫిక్సింగ్ అనుకున్నా ఇటువంటి పదాలకి కాస్త బలం వస్తుంది? ఎందుకంటే వాళ్ళు అనుకుంది ఒకటి అక్కడ అయ్యేది ఒకటి, కొన్ని మెజారిటీ సెక్షన్ ఆఫ్ పీపుల్ అనుకునే అంశం కూడా. సో హౌ వీ హ్యావ్ టు సీ దీన్ని ఎలా చూస్తారు? లేదండి, ఈసారి రీతు మాత్రం మీరు నమ్ముతారో నమ్మరో, మా అమ్మాయి ఫస్ట్ నుంచి చెప్తోంది ఈసారి రీతు వెళ్ళిపోతుందని. తను రెగ్యులర్ ఫాలో అవ్వదు, అప్పుడప్పుడు చూస్తుంది, ఫోన్లో కొంచెం చూస్తుంది, బట్ ఎందుకో అమ్మాయి లైక్ చేయలేదు. ఓకే. అలాగే చాలా మంది ఈసారి రీతు వెళ్ళిపోతే బాగుండని కోరుకున్నారు. కాబట్టి ఈసారి అన్ఫెయిర్ అని కానీ మ్యాచ్ ఫిక్సింగ్ అని కానీ మీరు చెప్పడానికి లేదు ఖచ్చితంగా. ఎందుకంటే రీతు వెళ్ళటం అనేది ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పదలుచుకున్నా. మనందరం అనుకుంటున్నాం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాక వాళ్ళు విచ్చలవిడిగా ఉంటారు, వాళ్ళు ఎలా పడితే అలా ఉంటారు అనేది. సో ప్రజలకి వీళ్ళు ఇంత అప్డేటెడ్గా ఉన్నా, ఇంత మోడర్న్గా ఉన్నా, కొన్ని నార్మ్స్ పాటించకపోతే అలాంటి వాళ్ళని దే ఆర్ నాట్ లైకింగ్. ఇప్పుడు మీరు రీతు విషయంలో అదే జరిగిందని నా ఉద్దేశం. అయితే రీతు చివరి వరకు ఉండేది అమ్మాయి. ఆ అమ్మాయి కొంచెం చేసిన ఎక్స్ట్రాలనండి ఏమనండి నాకు ఆ పదాలు తెలియదు కానీ బికాస్ ఆఫ్ దట్ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి ఆ పవన్ తోటి బిహేవ్ చేసిన విధానం ప్రజలకి నచ్చల. మనం అనుకోవచ్చు ప్రజలు ఇలాంటివి ఎంకరేజ్ చేస్తారని,
దే ఆర్ నాట్ ఎంకరేజింగ్ అనేది మనకి. There is a difference between encouragement and entertainment. ఎంటర్టైన్మెంట్ ఎగ్జాక్ట్లీ. మీరు ఎంటర్టైన్మెంట్ కోసం ఏదైనా చేస్తాను అంటే ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు. దాంట్లో కూడా వాళ్ళు నార్మ్స్ చూస్తున్నారు, మీరు అది గుర్తుపెట్టుకోండి. ఆ గీత అనేది దాటితే దే ఆర్ నాట్ హ్యాపీ. సంజనాకు అందుకనే ఓటింగ్ పెరిగింది. సంజన ఫ్రాంక్గా మాట్లాడింది అమ్మాయి, అది ప్రజలకు నచ్చింది. ఇగో ఇది మా గళం అనుకున్నారు అది. సో అక్కడ ఆవిడకి నిన్న చాలా హైప్ వచ్చింది. అందుకని మీరు తారుమారవటం అంటే ప్రజల ఉద్దేశాల ప్రకారమే అక్కడ తారుమారైంది తప్ప ఇక్కడ ఐ డోంట్ థింక్ దట్ అక్కడ ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. బట్ అదే డిమాండ్ పవన్ వాళ్ళిద్దరిది నెక్స్ట్ వీక్ డిమాండ్ పవన్ వెళ్ళిపోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. అసలు మొన్న లాస్ట్ వీక్ వెళ్ళిపోతాడేమో అనుకున్నారు, నిజంగా చెప్తున్నా. అంటే నేను అందరితో మాట్లాడిన మాటలు ఇవి, నా సొంత అభిప్రాయం. ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ మీకు ఒక చిన్న ఈక్వేషన్ ఒకటి చెప్తాను. రీతుకి ఒక ఫ్యాన్ బేస్ ఉంది, డెమాన్కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు రీతు ఫ్యాన్ బేస్ అంతా కూడా అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వేస్తారు ఓట్లు? పవన్కి వేయచ్చు. సో దానివల్ల పవన్కి ఇప్పుడున్న దీనికన్నా కొంచెం ఓటింగ్ పెరిగే అవకాశం. కానీ యూట్యూబ్ దీంట్లో ఇప్పుడు EMI లాగానే అక్కడ మారచ్చు కదా. మారచ్చు, బట్ ప్రస్తుతానికి రావచ్చు. ఇఫ్ రీతు డిసైడ్స్ ఫ్యాన్స్ అందరూ మనోడికి గుద్దేయండి ఓట్లు అని చెప్పి కనుక చెప్తే, సో మేబీ తనకున్న 5% 10% ఓటింగ్ దీనికి యాడ్ అయితే హీ విల్ బీ ఇన్ ద టాప్ 3 or టాప్ 4కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే మరి బట్ ఇక్కడ వినిపించే మాట, ఒకవేళ ఆ పవన్ అనే వ్యక్తి గెలవాలి అనుకునే టైటిల్ రేస్లో ఉండాల్సిన వ్యక్తి బికాస్ ఆఫ్ ద రిలేషన్ ఎక్కడో వెనకబడిపోయాడు అనుకున్నప్పుడు మిగిలిన పబ్లిక్ సపోర్ట్ ఇవ్వకపోతే వెళ్తుందా? వెళ్ళదు. అదే నేను చెప్తున్నా మీకు అదే చెప్తున్నా. యూట్యూబ్ మీరు ఇది తీసుకుంటే కనుక అయితే పోలింగ్ దాదాపుగా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకున్నా దాని గురించి మీకు అదే ఇందాక చెప్పాను నేను. ప్రజలు ఆ గీత ఒప్పుకోవట్లేదంటే గీత దాటితే అది ఇప్పుడు ఒప్పుకుంటారు, ఎందుకంటే కాస్త దూరం అయ్యాడు కాబట్టి. లేదు లేదు, ఇప్పుడు కళ్యాణ్ మీదే ఉంది అందరికి. కళ్యాణ్ అండ్ దెన్ సంజన ఇట్లా మీరు తీసుకుంటే ఇప్పుడు చూడండి మళ్ళీ మొత్తం మారిపోతుంది సినారియో. ఓకే, సో శేఖర్ ఒకసారి నేను మళ్ళీ ఆ మ్యాచ్ ఫిక్సింగ్ పాయింట్ మీద స్టిక్ అనే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శ్రీజ నుంచి తీసుకుంటే ఆ తర్వాత జరిగిన కంటెస్టెంట్స్ విషయంలో కావచ్చు, ఒక 2-3 పేర్లు ఉన్నాయి. అసలు వాళ్ళ పేర్లు అన్ఎక్స్పెక్టెడ్, బట్ ఎక్కడో సమ్వాట్ ఓకే యాక్సెప్టెడ్ అని ఆ పచ్చళ్ళ అమ్మాయి పేరు మర్చిపోయాను, సార్ ఫర్ దాట్. రమ్య. సో తను వెళ్తుందా అని ఒక షాకింగ్లో కూడా వెళ్ళారు. సో ఇలా కొన్ని ఇండివిజువల్స్లో ఎవరినో ఉంచడానికి ఇలా ఎలిమినేట్ చేస్తారు, ఆ పోల్ని పట్టించుకోరు. ఇటువంటి డిస్కషన్స్ నిజంగా ఉంటుందా? అంటే ఫర్ సపోజ్ ఒక ఎక్స్పర్సన్ ఉంటే కనుక జనాల నుంచి యాక్సెప్టెన్సీ ఉంది, బట్ ఓటింగ్లో లీస్ట్లో ఉన్నాడు, అటువంటి వ్యక్తిని పుష్ చేయాలి. విల్ ఇట్ హ్యాపెన్? ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, ఈ పర్సన్ ఎలిమినేషన్ పంపించేస్తే నాకు రేటింగ్ పడిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది? ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ జనరల్గా వీళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు, కానీ బిగ్ బాస్ కూడా ఆయనకి చేతులు కట్టేసి ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటింగ్ హీ హ్యాస్ టు సబ్మిట్ టు ద బాంబే టీమ్. ఓకే, సో దీంట్లో వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు అంటే మరి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. కానీ మనం వీళ్ళని ఉంచుకుంటే బాగుంటుంది, వీళ్ళ వల్ల టీఆర్పీ రేటింగ్లు ఎక్కువ వస్తున్నాయి, నెగిటివిటీ పాజిటివిటీ పక్కన పెట్టండి, టీఆర్పీలు గట్టిగా వస్తున్నాయి. ఏ వల్ల? బి వల్ల. బికి ఓటింగ్ ఉంది కానీ పెర్ఫార్మెన్స్ లేదు, ఎక్కువ వ్యూవర్షిప్ లేదు. ఎందుకంటే బేసికలీ ఆయనకి ఫ్యాన్ బేస్, ఆయన హీరోనో లేకపోతే ఇంకోటి దాని వల్ల ఉందనుకోండి. బట్ అటువంటి టైంలో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉంచుకోవడానికి చాయిస్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, అది కూడా బిగ్ బాస్ ఏం చేస్తాడు, తన ఓన్గా ఏదో ఒకటి చేసి ఇదిగో నీకు ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా నిన్ను మేము ఉంచుకుంటున్నామని చెప్పడం. ఏం చేస్తారంటే కంటెస్టెంట్స్ చేతిలోకి మారుస్తారు. ఓకే, సో బిగ్ బాస్ హౌస్ మేట్స్ మీరే ఈరోజు డిసైడ్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటాడు. సో ఒకవేళ కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే వీడిని డిసైడ్ చేస్తారు అనుకునే ఛాన్స్ వస్తే అలా డిసైడ్ చేసి ఆ రకంగా కొన్నిసార్లు ప్రజల డిసిషన్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తాడు తప్ప హీ విల్ బీ కంప్లీట్లీ ఆన్ విత్ ద ఓట్. ఓకే, ఎంత పర్సెంట్ ఓటు వస్తే దాన్ని బట్టే జరుగుతుంది. బిగ్ బాస్ చేయగలిగిందల్లా ప్రజల పర్సెప్షన్ మార్చడం కోసం 2 రకాలుగా చేస్తారు. ఒకటి నాగార్జున గారి కామెంట్స్ ద్వారా. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు, 10 మందిని తీసుకొచ్చి సంజన నువ్వు తప్పు, సంజన నువ్వు తప్పు, సంజన నువ్వు తప్పు అనగానే ఆవిడకి కూడా ఒక దీంట్లోకి వెళ్ళిపోయి నేను తప్పు లేదు సారీ బాస్ అని చెప్పేసి స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఈ రకంగా నాగార్జున గారు మారిస్తే, ఇంకొక రకంగా మన ఎడిటర్స్ ఆర్ఎల్స్ బిగ్ బాస్ షో ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఎక్కువ హైప్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫుటేజే ఎక్కువ వస్తుంది, మిగతా వాళ్ళే తక్కువ వస్తుంది అనమాట. సో దీని ద్వారా కూడా కొంత డిసిషన్ మేకింగ్ లో ఈ రకమైన మీరు మ్యాచ్ ఫిక్సింగ్ ఇలా చేస్తాడు. అంటే నేను ఇండైరెక్ట్ గా చంపను, నీ అంతటికి నువ్వే సూసైడ్ చేసుకునేది చేయడం అనేది ఉంటుంది చూసారా, ఎథికల్ మ్యాచ్ ఫిక్సింగ్. అంతే, ఎథికల్. అంతే. ఓకే, ఎథికల్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మిమ్మల్ని
డైరెక్ట్ గా చంపకుండా చంపడం అంటాను చూడండి అట్లా. నీ అంతా నువ్వు చచ్చిపోతే నాకేం ప్రాబ్లం లేదు నాకేం ప్రాబ్లం. కాకపోతే అలా చేశాను. ఎలా అంటే ఇప్పుడు 10 గేములు పెడతారు వారం లోపల. ఈ 10 గేముల్లో నిన్ను ఆడేదానికి నేను ఛాన్స్ ఇవ్వను. ఇదిగో పలానా 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 అని చెప్పేస్తారు బిగ్ బాస్ ముందుగానే. వీడు నేను వచ్చేస్తాను ముందుకెళ్తుంటాడు కానీ వీడు ప్రతిసారి వీడికి మొండి చేయి ఎదురవుతుంటుంది. తర్వాత ఏమవుతుంది, వీడి పర్ఫార్మెన్స్ లేదనుకుంటారు. అలాగే 2 టీమ్స్ చేస్తారు. టీమ్స్ చేసినప్పుడు వీళ్ళ ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు, వీళ్ళ ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పండి మీ టీమ్మేట్స్ ఎవరు అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళ పేర్లే చెప్తుంటారు. ఆ రకంగా కూడా వీడికి అన్నీ జరుగుతుంటుంది. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్స్ ఆన్ ఎయిర్ లో కూడా కనిపిస్తాయి ఒకసారి విట్నెస్ చేయగలిగితే. కొంతమంది విట్నెస్ చేసి అడ్రస్ చేస్తూ ఉంటారు, చూడగలిగితే క్లీన్ గా మనకు అర్థమవుతుంది. కంటిన్యూ చేద్దాం దుర్గా గారు అండ్ శేఖర్ గారు. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నాయి లైవ్ లో కాల్ చేయాల్సిన నెంబర్ 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వకపోతే కనుక మీరు కమెంట్ కూడా చేయొచ్చు. సో ఎస్, కంటిన్యూ చేద్దాం శేఖర్ భాష అండ్ దుర్గా భవానీ గారు. దుర్గా గారు, బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ సీజన్కి వచ్చేసాం. లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది లేకపోతే ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాం. కానీ బట్ రీతు చౌదరి ఒక్కరినే, రీతుతో పాటు పవన్ కూడా ఎలిమినేషన్ అవుతాడేమో, డబుల్ ఎలిమినేషన్ అనే ఒక చర్చ జరిగింది. సో ఎలా చూడాలి అంటే పవన్ ఇంకా ఉంచాలి లేకపోతే పవన్ ఉంచితే ఇంకా కొంచెం హైప్ ఉంటుందనో, లేకపోతే పవన్ ఎందుకు ఉంచారు అనే క్వశ్చన్ రైస్ అయినప్పుడు మీరు ఎలా చూస్తారు? డబుల్ ఎలిమినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిన్న రీతు వెళ్ళిపోతారని అనుకున్నాను తప్ప పవన్ బహుశా నెక్స్ట్ వీక్ ఏమో అని అందరూ ఆ ఉద్దేశంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు గుర్తుందా లాస్ట్ టైం మనందరం కూడా బిగ్ బాస్ ఉండకూడదు అంటే అసలు ఈ షోనే ఉండకూడదు అన్నాం. దానికి నిన్న కొంచెం ప్లస్ అయింది. ఏది ఆ మాటకు వ్యతిరేకంగా నిన్న రీతుని ఎప్పుడైతే పంపించారో ఇది బిగ్ బాస్కి నిజంగా ప్లస్ అయింది నేను చెప్తున్నా. అంటే ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్న ప్రతిఫలించాయి. అందుకని కొంచెం ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ వస్తుంది బిగ్ బాస్ మీద, మీకు అది చెప్తున్నా. సో నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ చేయాల్సిన పని ఏంటంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే నెగిటివిటీ వల్ల దాన్ని మనం పాజిటివ్ చేసుకుందామనో లేకపోతే వ్యూవర్షిప్ పెంచుకుందామనో ఆ థాట్ మానుకోవాలి. దాన్ని కొంచెం పాజిటివ్ సైడ్ తీసుకుని ఇప్పుడు ఎక్కాలు ఇలాంటివి పెట్టారు కదా శేఖర్ భాష గారు చెప్పినట్టుగా. సో కొంచెం వాళ్ళకి టాస్క్లు ఇచ్చి, మంచి టాస్క్లు అంటే బ్రెయిన్ కి సంబంధించి ఇచ్చి, కొంచెం ఇది చీపనాలో నాకు తెలియదు ఏమనాలో, ఇలాంటివి అక్కర్లేదు. ఏదో లవ్ ట్రాక్లు పెట్టాలి అవసరం లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అలాంటివి. లవ్ ట్రయాంగిల్ బదులు నిజమైన ట్రయాంగిల్ గురించి మాట్లాడారు. అది ఇప్పుడు మీకు ఎందుకు, నిన్న నన్ను అడిగితే నిన్న బిగ్ బాస్ కి మంచి ఇది వచ్చి ఉండాలి, హైప్ వచ్చి ఉండాలి. ఎందుకంటే నా అబ్జర్వేషన్ అది. అందుకని ఇది ఒక ఏమనాలి, ఒక టూల్గా పెట్టుకునే వాళ్ళు వీళ్ళు అక్కర్లేదు, లవ్ ట్రాక్స్ అవసరం లేదు, మన అనవసరంగా వీళ్ళని సైడ్ చేసి ఈ రకంగా చేసి వీళ్ళని ఉంచుదాము అనే ఆలోచన మానేసి న్యాచురల్గా గేమ్ వెళ్ళేలాగా చేస్తే సీజన్ 10 బాగుంటుంది. అది వాళ్ళు ఆ రకంగా ప్లాన్ చేస్తే దే విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ శ్రీజ ఎలిమినేషన్ ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చెప్తాను నేను. సో శ్రీజ ఎలిమినేషన్కి వచ్చినప్పుడు అసలు తన ఎలిమినేషనే అన్ఫేర్ అనేది ఈ సీజన్లో తనకు వినిపించినంత గట్టిగా ఇంకెవరికి వినిపించలేదు. అఫ్ కోర్స్ తన మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది, బట్ అదేదో కవరింగ్ చేసే ప్రయత్నం బిగ్ బాస్ చేశాడు అనే ఒక చర్చ గట్టిగా జరిగింది. భరణితో తీసుకురావడం, అఫ్ కోర్స్ లాస్ట్ మూమెంట్లో గేమ్ పెట్టినప్పటికీ మళ్ళీ తను గెలిచింది అని చెప్పి సబ్జెక్ట్ ది కరెక్షన్ బహుశా మాధురి చెప్పినట్టున్నారు అక్కడ. అయినప్పటికీ కాదు తను ఓడిపోయిందని చెప్పి భరణిని అక్కడ ఉంచడానికే, భరణిని ప్లేస్ చేయడానికి ఈ గేమ్ ఆడని చర్చ జరిగింది. సో ఈ ఎపిసోడ్లో చూసినప్పుడు అన్ఫేర్ అనుకోలేదు, ఫేర్ అనుకోలేదు. బికాస్ నాకు అది కూడా అన్ఫేర్ అనిపించలేదు. శ్రీజ వెళ్ళిపోయినప్పుడు మనందరం మాట్లాడాం, ఆవిడ రావాలి, భరణి రావాలని కోరుకున్నాం. మీరు ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు శ్రీజ వాయిస్ కంటే కూడా భరణి ఉండడం బెటర్ అని అందరూ అనుకున్నారు. అంటే మీరు ఆర్టికులేషన్ ఒకటే కాదు కదా, మీరు మాట్లాడటం ఒకటే కాదు. సో మీకు ఏ రకంగా చూసినా భరణిలో ఒక పెద్దరికం ఉంది, అది ప్రజలకి నచ్చింది. తర్వాత ఇందాక మీరు రమ్య ప్రస్తావన తెచ్చారు. రమ్య వెళ్ళిపోయినప్పుడు ఎవరు బాధపడలా, ఎందుకంటే మీకు బ్యూటీ ఒకటే కాదు అనేది మీకు అక్కడ మీకు ప్రూవ్ అయింది. నన్ను అడిగితే అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేందుకు కొన్ని సందర్భాల్లో స్ట్రైట్ ఫార్వర్డ్ కాదండి, నో సారీ. నాకు నా అబ్జర్వేషన్ అయితే ఏంటంటే ఆవిడ గేమ్ ప్లే చేయడానికి ట్రై చేసిందని అనిపించింది. షీఈ్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. ఎందుకంటే ఆవిడ గతంలో చేసినవి అవన్నీ ప్రజల మనసులో ఉండిపోయాయి. మీకు నెగిటివ్ అనేది అంత తొందరగా పోదు, ఒక చిన్న పాజిటివ్ అయినా మీకు కలకాలం గుర్తుంటుంది.
కాబట్టి వీళ్ళు కావాలని అమ్మాయిని తీసుకొచ్చారు. మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నట్టే ఇప్పుడు వీళ్ళు ఏదో గబుక్కున ఒక నైట్లో ఫేమ్ అయిపోయారని చెప్పి తీసుకురావడం కాదు బిగ్ బాస్ చేయాల్సింది. సీజన్ 10లో వాళ్ళన్నీ కూడా ఆలోచించుకుని వాళ్ళు ఎవరినైనా మంచి వాళ్ళని అంటే సలహాదారులుగా పెట్టుకుంటారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ మంచిగా తెచ్చుకుని ఈ గేమ్ని కొంచెం మాడిఫై చేస్తే కనుకైతే బిగ్ బాస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఒక్క ఎపిసోడ్ తోటి ఆ దృక్పథం మారిపోయింది ప్రజల్లో కొద్దిగా గొప్ప. 100% నెగిటివ్లోంచి వాళ్ళు ఇప్పుడు ఒక 50% పాజిటివ్లోకి వచ్చారు నన్ను అడిగితే. కాబట్టి ఇదే కంటిన్యూ చేసి ఇప్పుడు నెక్స్ట్ డెమాన్ పవన్ని వాళ్ళు పంపించారనుకోండి, అంటే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళు వెళ్ళాలి. రీతు ఆకాంక్షకు కూడా న్యాయం చేసినట్లు, రీతు ఆకాంక్షకు కూడా న్యాయం చేసినట్టు. ఎగ్జాక్ట్లీ. అంటే పాపం డెమన్ పవన్ లేడు, డెమన్ పవన్ మిస్ అవుతానంది కదా, ఇప్పుడు లోపలికి వెళ్ళలేదు కానీ అతనైతే బయటికి రావచ్చు కదా. ఇప్పుడు ఇంకొకటి అండి, మీరు అన్నదానికే చెప్తున్నా. ఇప్పుడు నేను ఆవిడ వెళ్తూ ఏం చెప్పింది, కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ నువ్వు మాట్లాడలేదని ఫీల్ అయిపోతున్నాడు పవన్, నువ్వు మాట్లాడు, తను పట్టించుకో అంటే మరి ఇంతకాలం ఎందుకు ఆ పని చేయలేదు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎలా ఉండాలంటే మీరు సైడ్ ట్రాక్ అవసరం లేకుండా ముగ్గురు కలిసి ఫ్రెండ్లీగా ఉండొచ్చు. నేను అంటున్నది అది. ఒక అమ్మాయి అబ్బాయి ఇలాగే ఉండాలని రూల్ ఎక్కడా లేదు. అఫ్కోర్స్ మీరు అన్నప్పుడు ఆ మధ్యలో ఒక కన్నడ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చింది, కాస్త ఆమె కాస్త కవిడిగానే కనిపించింది, ఉన్న విషయం ఎలిమినేషన్లో స్ట్రాంగ్ పాయింట్స్ రైజ్ చేసింది, బట్ హెల్త్ విషయంలో మధ్యలో వెళ్ళిపోయింది ఆవిడ. అది నేను అనేది అది. కాబట్టి ఇది ఒక్కటే షోకి తమిళమ్మాయ కాదు, ఇది ఒక్కటే కాదండి నేను అంటున్నది అది. ఇది ఒకటి షో నిలబెట్టదు, దీనివల్ల నెగిటివ్ ఎక్కువ వస్తుంది. అందుకని ఇప్పుడు ఏదో ఇవాళ రాత్రి ఫేమ్ అయిపోయారు పొద్దున కల్లా అని అలాంటి వాళ్ళని తేవద్దు. ఇప్పుడు దివ్యల మాదిరిని తీసుకొచ్చారు, ఎవరికి నచ్చలా. మనం వీళ్ళు అనుకుని ఉండొచ్చు అబ్బాయి ఇవిడ వచ్చారు అని, కానీ అదేవిధంగా రమ్యాన్ని తీసుకురావడం కూడా ఎవరికి నచ్చలే, మీకు తెలుసో లేదు, చాలా నెగిటివ్ వచ్చింది. అది నేను చెప్తున్నది. అలా కాకుండా ఇప్పుడు మీరు నిన్న సంజనాకి ఎంత బాగా హైప్ వచ్చింది అంటే ఫ్రాంక్గా మాట్లాడడంలో కూడా అక్కడ సబ్జెక్ట్ని బట్టి ఉంటుంది. అక్కడ ఏదో నేను అందరినీ మొహం మీద అనేస్తాను అంటే ఫ్రాంక్నెస్ కాదు. ఫ్రాంక్నెస్లో కూడా మీ బిహేవియర్లో తెలుస్తుంది. ఈసారి ప్రవర్తనకి ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రజలు. ఓకే, సో ఇంట్రెస్టింగ్. శేఖర్ త్రూ అవుట్ ద డే ఉంటుంది వాళ్ళది. సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి లాస్ట్ 3 months ఆఫ్ స్కెడ్యూల్లో ఫస్ట్ డే ఉన్నవాడు లాస్ట్ డే వరకు అలా ఉండకపోవచ్చు. సో ఎలా మారుతూ ఉంటుంది, ఎమోషన్స్ ఎలా మారుతాయి, అండ్ ఆ ఎమోషన్స్ని బిగ్ బాస్ ఎలా ఎన్కాష్ చేసుకుంటూ ఉంటారు? ఎన్కాష్ అంటే ఆల్ దట్ మ్యాటర్స్ ఈస్ టీఆర్పీస్ ఫర్ హిమ్. బట్ ఎమోషన్స్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ సెన్స్ దట్ ప్రపంచం మనం చూస్తోంది, మనం వాళ్ళకి తగ్గట్టుగా ఉండాలి అనే సెన్స్ ఏదైతే ఉంటుందో ఒక 3-4 రోజులు మహా అయితే తర్వాత నువ్వు న్యాచురల్ అయిపోతావు. కొంతమంది ఇది కాన్షియస్గా మెయింటైన్ చేసి కెమెరాల ముందుకు వచ్చి మాట్లాడేవాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ బట్ ఆల్ ద టైమ్ యూ కాంట్ డూ ఇట్, యూ కాంట్ ఫేక్. సో అలా చాలాసార్లు న్యాచురల్గా వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే హ్యూమన్ న్యాచురల్ బాండింగ్స్ ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే అమ్మకి నాన్నకి అందరికీ దూరంగా ఉంటాం, ఒక చిన్న వెల్తీ ఒక వ్యాక్యూమ్ అనేది ఉంటుంది, ఎవరో ఒకరితో మనం ఫ్రెండ్లీగా మూవ్ అవుతాం. బట్ అది శృతి మించి ఆ లైన్ దాటి కొంత అనిపించింది అనుకో జనాలకి, ఎస్పెషల్లీ మొన్న కూడా చెప్పా బీసీ సెంటర్లో అది గట్టిగా వెళ్ళదు. ఇప్పుడు మేబీ ఆ హగ్గులు లేకపోతే ఆ ముద్దులు ఇవన్నీ కూడా మేబీ ఆ హైఫై సొసైటీలో యాక్సెప్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు బిగ్ బాస్ చూసేది ఎవరు? ఎక్కువగా రూరల్ అండ్ టౌన్ ఆడియన్స్, వీళ్ళ దగ్గర నుంచి ఓట్లు పడతాయి. సో దాంట్లో నీకు ఎప్పుడైతే నెగిటివ్ అవుతుందో నువ్వు వెళ్ళడం కష్టం. అండ్ సో కాబట్టి బాండింగ్స్ కొంతవరకు ఓకే, మీకు మీ ఫ్రెండ్లీగా కూర్చొని మీ బాధలు చెప్పుకోవడం ఇవన్నీ కూడా ఓకే, కానీ అంతకు మించి డ్రామాలు ఆడదాము, మన దీనివల్ల టీఆర్పీలు పెంచుకొని మనం ఉండొచ్చు అనుకునే వాళ్ళకి ఒకటే లైన్ ఏంటంటే కపుల్గా ఉన్న వాళ్ళు కపుల్ కొట్టలేరు. ఓకే, కపుల్గా ఉన్న వాళ్ళు కపుల్ కొట్టలేరు. బట్ బిగ్ బాస్ నిజంగా మెచ్చుకోదగ్గ ఒక గొప్ప విషయం, ఎస్పెషల్లీ మనకి ఆ మధ్య ఒక ఆయన శ్రీనివాస్ గారు ఎవరు వచ్చి కేసు వేశారు, పిల్లలందరూ పాడైపోతున్నారు, ఇటువంటి షోస్ ఉండకూడదు అనే వాళ్ళ కోసం. నిజంగా బిగ్ బాస్ ఈ మధ్య కాలంలో చేసిన అద్భుతమైన ఛాలెంజ్ మ్యాథ్స్కి సంబంధించి రకరకాలు పెట్టారు. అందులో 20/20 అంతా అడిగితే రీతు 1 అని చెప్పి 1 కాదు 40 అని చెప్తుంది, చెప్పి దాని అభాస్పాలు అవుతుంది. అంటే అభాస్పాలు అయిన తర్వాత ఆ అమ్మాయి రియాక్షన్స్ 2-3 సార్లు ప్రస్తావించినప్పుడు ఆవిడ మొహం చాటేసుకొని ఇది చేస్తుంది. అంటే నీకు బేసిక్గా ఇవి కూడా రాకపోతే రేపు బిగ్ బాస్కి వెళ్ళి అవమానం పడతావు, కాబట్టి మ్యాథ్స్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఇవాళ చూసే పిల్లలందరికీ కూడా ఒక థింగ్, అంటే మనం ఇలా డ్రెస్ చేసుకోవాలరా, ఇలా హగ్గులు చేసుకోవాలరా అనుకునే వాళ్ళందరూ కూడా అరే మనకి మ్యాథ్స్ కూడా రావాలరా, మనకి ఫిజిక్స్ కూడా రావాలరా అని చెప్పి ఎప్పుడైతే వాళ్ళలో ఇది పడుతుందో ఆటోమేటిక్గా హీఈస్ ఇన్స్పైరింగ్ పీపుల్ టు లెర్న్ మ్యాథ్స్. ఓకే, దట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఇటువంటివి కదా కావాల్సింది. బిగ్ బాస్ ఇటువంటివి మరిన్ని చేయాలి.
పిల్లల్లో ఎవరైతే యూత్ ఎస్పెషల్లీ చూస్తున్నారో వాళ్ళకి ఇది లేకపోతే నువ్వు రాలేవరా షోకి, ఒకవేళ వస్తే ఇట్లాగే అబాస్ పాలవుతావురా అని చెప్పగలిగితే దట్స్ ఎ గ్రేట్ థింగ్. సో ఈ విషయంలో నేను బిగ్ బాస్ని అప్రిషియేట్ చేయాలి, ఇటువంటివి మరిన్ని రావాలి. సబ్జెక్ట్స్ లాస్ట్ ఎపిసోడ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బట్ ఇంత ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటున్నా తనూజ గురించి ఎక్కడ డిస్కషన్ రావట్లేదు. సో తనూజ నిజంగా గెలుస్తుందా? ఎందుకంటే కళ్యాణ్ గురించి ఎక్కడో చూడ మనం మాట్లాడుకున్నాం, తనూజ ఎక్కడ ఇంత డిస్కషన్ రాలేదు. సో ఏమైంది? తనూజ కాస్త ఫేడ్ అవుతుంది. సంజన ఎక్కడో కింద ఉన్న సంజన కూడా పేరు వినిపిస్తోంది, అంటే సంజన పేరు వినిపిస్తోంది, కళ్యాణ్ పేరు వినిపిస్తోంది, సుమన్ శెట్టి పేరు వినిపించలేదు, ఇంకా తనూజ పేరు వినిపించలేదు. సో ఎట్లా తనుజ విషయం నేను చూడాలి. భరణి పేరు కూడా గట్టిగా వినిపిస్తుంది. భరణి, అవును, ఏమైంది భరణి పేరులో ఏదో ఆయన టాప్ 5 లో ఉంచానని తీసుకొచ్చారు అని చెప్పి, ఇజ్ ఇట్ అలాగే చూడాలా? మేబీ అనుకోవచ్చు, కానీ ఎవ్వరు ఏం చేయలేరండి. ఓకే, ఫైనల్లీ ఓటింగ్ ఈజ్ ద కింగ్ అల్టిమేట్. సో ఖచ్చితంగా. కాకపోతే భరణి గారికి గట్టి సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా గట్టిగా కొడుతున్నారు. దానికి తోడు ఆయన పర్ఫార్మెన్స్ కూడా ఇస్ డూయింగ్ గుడ్. అంటే ఎక్కడ కూడా ఇటువంటి చీప్ ట్రిక్స్ ఆయనకి వెళ్ళట్లా, డిగ్నిఫైడ్ గా ఉంటున్నారు ఆయన. బట్ విల్ ఇట్ వర్క్ అండి? అది మనకి తెలియదు, మనం ఊహించిన రీతిలో వెళ్తుంది. భరణి గారికి నాగార్జున గారు లాస్ట్ టైం సంజన గారిని ఏ రకంగా అయితే తప్పు పట్టారో, తప్పు చేయకపోయినా కూడా ఇదో నువ్వు తప్పు కావాలంటే వాళ్ళని చెప్పు, వీళ్ళు చెప్పు అన్నట్టుగా ఈయన ట్రయాంగిల్ విషయాన్ని మరీ తీసి ప్రచారి కూడా నీ ట్రయాంగిల్ ఎక్కడే ఉంటుంది ఆయన్ని కొంచెం తక్కువ చేసి మాట్లాడుతున్నారు. నిజానికి భరణి గారు, నేను అదే తీసుకుని కూడా వచ్చా మీకు, ఇలా ఒక కనబడుతుందో లేదో, ఇది ట్రయాంగిల్ కాదు, ఇది రెక్టాంగిల్ అన్నాడు. పేరు తప్పు చెప్పి ఉండొచ్చు, అంటే 3 సైడ్స్ ఉండేది కాదు, 4 సైడ్లు ఉండేది అని ఆయన ఉద్దేశం, క్వాడ్రిలేటరల్ అని. సో నాగార్జున గారు వచ్చి ఇది నంది కాదు పంది అంటే పందే అని చెప్పి 10 సార్లు చెప్తే నందిని కూడా పంది అనేట్టుగా, ఇది ట్రయాంగిల్ కాదు నిజానికి. ఇదేంటి దూరం నుంచి అలా కనిపించవచ్చు, కానీ ఇక్కడ ఇంకో సైడ్ 4 యాంగిల్స్ ఉంటాయి. ఇది కూడా ఒక యాంగిల్, ఇదొక యాంగిల్, ఇట్లా 4 యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. మీకు కనబడుతుంది చూడండి, అందరం కనబడుతుందో లేదో. ఇప్పుడు కనిపిస్తుంది కాస్త. ఓకే, 1 2 3 4 యాంగిల్స్ ఉన్నాయి దీంట్లో. అయితే ఇది గుర్తించాడు ఆయన, దానికి మెచ్చుకోవడం మానేసి అంత మైన్యూట్ డీటెయిల్ కూడా క్యాచ్ చేసేవో సూపర్ రా అని చెప్పి అనడం మానేసి, అది వాళ్ళు చెక్కడంలో ఏదో లోపం. అంటే బిగ్ బాస్ అనేది ఎంత బిగ్గెస్ట్ రియాలిటీ షోలో చిన్న మిస్టేక్స్ చేస్తారా అనేది కూడా ఒక పాయింట్ వస్తుంది కదా. ఓకే, అది కూడా కరెక్టే కదా సార్. సో కాబట్టి ఇది లిటరలీ ఇది ట్రయాంగిల్ కాదు. ఇంకొకటి నాగార్జున గారి స్టేజ్ మీద వచ్చి భరణి నువ్వు ఇది ట్రయాంగిల్ కాదు అన్నావు, ఒకవేళ రెక్టాంగిల్ అనేటైతే మాత్రం ఇది ఇంకో బొమ్మ గీశారు ఆయన ఇట్లా, ఇది ఇంకో పక్కన గీస్తున్నాను చూడండి, ఇది తేడాగా ఉంది. ఇది రెక్టాంగిల్ అనకూడదు దీన్ని, దాని పేరు అయితే చెప్పలేదు ఆయన, బట్ క్వాడ్రిలేటరల్ అనాలి. సరే వాట్ ఎవర్, క్వాడ్రిలేటరల్ 4 సైడ్స్ ఉండేది. దీంట్లో ఆయన ఒక ప్రాపర్టీ చెప్తారు, రెక్టాంగిల్కి దీనికి ఉన్న తేడా ఏంటంటే దీనికి 360 degrees ఉంటుంది రెక్టాంగిల్లో, అన్ని యాంగిల్స్ కలిపితే అని చెప్పి ఒక మాట చెప్పారు, విచ్ ఇస్ కరెక్ట్. కానీ ఎనీ క్వాడ్రిలేటరల్, మన మ్యాథ్స్లో ఏ క్వాడ్రిలేటరల్ తీసుకున్నా ప్రతి క్వాడ్రిలేటరల్కి సమ్ ఆఫ్ ఆల్ ద యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు 360 degrees. సో నాగార్జున గారు చెప్పడం వల్ల ఒక రాంగ్ స్టేట్మెంట్ అయితే పిల్లల్లోకి వెళ్తుంది. ఆయనకి వెనకాల ఇయర్ పీస్లో చెప్పేవాళ్ళు కొంచెం చెక్ చేసుకోవాలి. ఇవి అంటే ఆ లెవెల్లో బిగ్ బాస్ లాంటి హయ్యెస్ట్ షో లెవెల్లో ఇటువంటి చిన్న మిస్టేక్స్ అనేవి నాట్ కరెక్ట్, యాక్సెప్టబుల్, నాట్ యాక్సెప్టబుల్. సో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇటువంటి కవర్ చేసుకోవడం. బట్ మంచి ప్రయత్నం అయితే చేశారు. చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఆర్ ఇటువంటి చెప్పాల్సిన విషయంలో మేబీ ఐఐటి ఫిజిక్స్ లేకపోతే మ్యాథ్స్ ప్రొఫెసర్ని తీసుకొస్తే దీన్ని ఎండగట్టేస్తారు, మామూలుగా కాదు, గట్టే తిడతారు. బట్ స్టిల్ మీరు చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. ఇటువంటి చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోమని కోరుతున్నాను. ఓకే, ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతుంది. తనూజ ఎందుకు ఈ మధ్య ఎక్కడ కనిపించట్లేదు, బట్ ఎక్కడో పేరులో మాత్రం ఫైనల్ రేస్లో ఉంటుంది కప్ కొట్టే తనూజ అని చెప్పి. నిజంగా ఆ పొటెన్షియాలిటీ ఉన్న తనూజ తగ్గిందా, లేకపోతే ఆ ప్లేస్ని మెల్లిగా సంజన ఆక్యుపై చేస్తుందా? ఎలా చూడాలి దుర్గా గారు? అదే చెప్తున్నా, మీ గేమ్ అనేది ఎట్లా చేంజ్, లాస్ట్ 2-3 weeks చాలా క్రూషియల్. ఇప్పుడు తనూజ మీద కన్నడ అమ్మాయి అని ఒక ముద్ర పడిపోయింది, ప్రజలు అది కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ తెలుగు వాళ్ళు లేరా, తెలుగు అమ్మాయికి ఇవ్వండి, లేరుగా ఎవరు ఇక్కడ, అదే బాధ, తెలుగు అమ్మాయిలు లేరు.
ఆఖరి తెలుగు అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. అది చేతిలో చేసుకోవటమే నన్ను అడిగితే. లేకపోతే రీతు అనే అమ్మాయి చివరి వరకు ఉండేది. ఈ అనవసరమైన దీంట్లో వెళ్లకుండా ఆవిడ అంటే చాలా మంది అమ్మా ఆడపిల్ల గెలవాలనుకుంటున్నారు. ఈడపిల్ల ఎవరు గెలవాలనుకోవట్లా, ఆడపిల్ల గెలవాలనుకుంటున్నారు. అంటే కర్ణాటక అదే. సో ఇప్పుడు ఎవరు గెలిచినా మనకు పర్వాలే. ఇప్పుడు మనకేమి లాంగ్వేజ్ బ్యారియర్స్ మనకైతే లేవు వ్యక్తిగతంగా. సో అలా చూసుకున్నప్పుడు ఒకవేళ సంజన టాప్ కోసం ఎవరికి తెలుసు, లేదు అనూహ్యంగా భరణి రావచ్చు. వీ కెనాట్ సే. ఇప్పుడు ఎవరు కూడా ఇమ్మాన్యుయల్ నెంబర్ 1 అని చెప్పట్లేదు, అసలు సుమన్ శెట్టి పేరే రావట్లేదు. నిన్న ఆవిడ వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పింది రీతు, డెమాన్ పవన్ ని ఫస్ట్ చెప్పింది ఆవిడ. అదే న్యాచురల్ అది నేనేం తప్పు పెట్టట్లా. సో అట్లా ఆవిడ ఇదిలో ఆవిడ చెప్పుకుంది. 4 కళ్యాణాన్ని కాదులే మళ్ళా నిన్ను 2-3లో పెడుతున్నాను, మేము ముగ్గురు కొట్టుకోండి అని చెప్పింది. ఆ అమ్మాయి ఎక్కడా కూడా క్లారిటీగా చెప్పకుండా వాళ్ళ మీద వదిలేసి వెళ్ళిపోయింది. భరణిని నిన్ను ఉంచడం కోసమే పంపించారన్న ఇండైరెక్ట్ ఇది కూడా నాకు కనిపించింది అక్కడ. సో భరణి నువ్వు 5th ప్లేస్లోనే ఉంటావు అన్నట్టుగానే చెప్పింది ఆవిడ. ఏమండి అంతే కదండి. సో నేను అనేది ఏంటంటే మీరు లాస్ట్ మినిట్లో మనం ఊహించని రీతిలో భరణి రావచ్చు. భరణిని 7th ప్లేస్లో పెట్టింది. 7th ప్లేస్లో 6th ప్లేస్లో పెట్టిందా? 7th కాదు 6th లో పెట్టినట్టు. 7 కదా, 7లోనే లాస్ట్ ప్లేస్ నీదని పెట్టింది. లాస్ట్ ప్లేస్ అంటే 6th వస్తుంది, 7th వస్తుంది. సో వాట్ ఎవర్ చెప్పలేము, అనూహ్యంగా ఏమైనా జరగచ్చండి. కాబట్టి ఇప్పుడు ఎందుకనో మీరు అన్నట్టుగా ఆ అమ్మాయి పేరు వినిపించట్లేదు, తనూజది ఎక్కువ. సడన్ గా లాస్ట్ వీక్ నుంచి అమ్మాయి డౌన్ అయింది. ఐ డోంట్ నో వై. అట్ ద సేమ్ టైం ఇమాన్యుయల్ ఫస్ట్ లో అంతా క్లోజ్ ఇమాన్యుయల్ కూడా తగ్గిపోయాడు, ఎందుకో తెలియదు. అదే చెప్తున్నా, అంటే మీకు తెలియకుండా మిమ్మల్ని అక్కడ ఆ సిచ్యువేషన్ వీరికి బాగా తెలుస్తుంది. ఆ వాతావరణం ఏమైనా మానసికంగా ఇబ్బంది పెడుతుందా మనకు తెలియదు, లోపల ఏం జరుగుతోంది. సో దానివల్ల కూడా డౌన్ అవుతారా, అంటే మన లెవెల్స్ అంతా తగ్గిపోతాయా? ఆఫ్ కోర్స్ కాస్త ఉంటుంది కదా, ఒకలాంటి నెర్వస్నెస్ వస్తుంది. నిన్నటి వరకు మీరు హైప్ లో ఉండి నేనే అనుకున్నాక ఒక చిన్నపాటి కుదుపులాగా అన్నమాట ఇదంతా కూడా. నేను ఉంటాను ఉండను, ఇదేంటి వీళ్ళు ఇలా అంటున్నారు అంటే తెలియకుండా దాని వల్ల కూడా మన మొహంలో కూడా అది కనిపిస్తుంది మీకు. ఇంట్రెస్టింగ్ గా సంజనాకి కామెంట్ ఒకటి వచ్చింది, సంజన ఇస్ ట్రూ అని చెప్పి. ఓకే కంటిన్యూ చేద్దాం. అదే చెప్తున్నా, సంజన రీతు వీళ్ళిద్దరిలో ఒక చిన్న ఇది చెప్తారు. నాకెందుకో సంజన వీళ్ళిద్దరు స్మైల్ గురించి, ఇద్దరు స్మైల్స్ కంపేర్ చేస్తే సంజన స్మైల్ చాలా బాగుంటుంది. రీతు స్మైల్ కొంచెం వికటాటహాసం చేస్తుంది అని చాలా మంది ఆ కామెంట్ కూడా పెట్టారు. అమ్మో ఆ వికృతమైన స్మైల్ నేను నవ్వాలి కదని చెప్పి భరణి గారు కామెంట్ పెట్టినట్టుగా కూడా బయట చెప్తారు నాగార్జున గారు. బట్ నిజానికి ఏంటంటే సంజన స్మైల్లో ఒక ఫేక్ ఉంటుంది, రీతు స్మైల్లో ఒక న్యాచురాలిటీ ఉంటుంది. వికటాటహాసం చేస్తుంది కానీ న్యాచురల్గా చేసేది. ఈవిడ క్యూట్గా ఉంటుంది కానీ అదొక చిన్న ఫేక్నెస్ కనబడుతుంది. అంటే లేదు సార్ అంటే ఒక గ్రేస్ తీసుకొచ్చి ఒక చార్మింగ్గా స్మైల్ చేయాలనే మేబీ ఒక హీరోయిన్ అది యాక్టర్ కావడం వల్ల ఇది వచ్చేసి ఉంటుంది. బట్ న్యాచురల్ ఆర్ ఫేక్ అనే విషయంలో ఈ స్మైల్ మాత్రం నాకు కొంచెం ఫేక్ అనిపిస్తుంది. కానీ సంజన ఆర్ మన సుమన్ బోత్ స్టార్ట్ విత్ ఎస్, దే మైట్ బి ఆన్ ద ఎడ్జ్. నెక్స్ట్ వెళ్ళిపోయే వీళ్ళిద్దరూ అనుకుంటున్నాను, ఎందుకంటే టాప్ 5లో వీళ్ళిద్దరు మిస్ అయ్యే అవకాశం గట్టిగా కనిపిస్తుంది. బట్ ఇందాక దుర్గా గారు మాట్లాడుతున్న కంటిన్యూటీలో లాస్ట్లో తగ్గిపోవడానికి వాళ్ళు తగ్గిపోతారా, లేకపోతే ఆల్రెడీ బిగ్ బాస్ ఒకటి అనుకుంటారు దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి మిగతా వాళ్ళకి హైప్ ఇస్తాడు, అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఒక్కసారిగా ప్లేట్ అంటే ఇన్నర్గా ఇన్ ద సెన్స్ వాళ్ళ కంటెస్టెంట్లు అలాగే ఉంటారు, బట్ చూపించే విధానం చేంజెస్ ఉంటాయి, మారుతూ ఉంటుంది. చూపించే విధానం మారుతూ ఉంటుంది, ఖచ్చితంగా మారుతుంది. బట్ ఆ మారడానికి కూడా నువ్వు ఏదైనా క్రియేట్ చేయాలి కదా, ఎంతసేపు అలా కామ్గా కూర్చొని ఉంటే ఏమి జరగదు. సో అదొకటి ఉంటుంది ఖచ్చితంగా. ఇమాన్యుయల్ అండ్ తనూజ మీరు చెప్పినట్టుగా కొంత డౌన్గా కనిపించడం అనేది ఏమి ఉండదు. మనకి చూపించే ఫుటేజ్లో ఆ సందర్భాన్ని బట్టి వీళ్ళని ఎక్కువ ఫోకస్ చేశారు. ఆ ఫోకస్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ ఎపిసోడ్ అంతా ఎవరిదైంది, రీతు అండ్ డెమాన్ అయింది. ఆ రియాక్షన్ కూడా రీతుని చూపించినప్పుడల్లా డెమాన్ ఎత్తుకుంటుంటాడు కెమెరామెన్, వీటిలో కళ్ళ నీళ్ళు వస్తున్నాయా లేదా, ఆ ఎమోషన్ మనం పట్టుకోవాలి, కానీ రా ఏడో రా ఏడు గట్టిగా ఏడు అనే టైప్లో ఎక్కువగా అక్కడ ఫోకస్ వెళ్తుంటుంది. తనూజ మీద చూపించరు, కొంతవరకు కళ్యాణ్ కూడా చూపిస్తారు, ఎందుకంటే వీళ్ళిద్దరికి ముగ్గురికి మధ్య మంచి బాండింగ్ ఉంది కాబట్టి ఇద్దరు కళ్యాణ్నో లేకపోతే ఇతనో హైలైట్ చేయడానికి చూస్తున్నారు తప్ప తనూజ అనేది ఇక్కడ రాలా. దానివల్ల ఫుటేజ్ తక్కువ ఉండొచ్చు, కానీ మేబీ నెక్స్ట్ 2-3 డేస్లో యూ విల్ సీ వాట్ ఎవర్ ఇఫ్ షీ డస్ సంథింగ్. ఖచ్చితంగా మేబీ అంటే తనూజ కావాలి అని కోరుకునే వాళ్ళల్లో ఆడవాళ్ళ శాతం ఎక్కువ ఉందనడంలో డౌట్ లేదు. నేను చూసిన పోల్స్లో
ఓకే లేడీస్ ఎందుకండి తనూజ అంటే అమ్మాయి మంచి సీరియల్ చేసింది కదండి, అవును, అది చాలా serials నచ్చింది. హా, అది ఆ okay. ఇంపాక్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ అందరికీ నచ్చింది. ముద్దమందారం కదా, ముద్దమందారం వీళ్ళది అన్నపూర్ణ వాళ్ళది అనుకుంటా అది కూడా. సో అది అందరికీ ఆ క్యారెక్టర్ చాలా నచ్చింది. అది కూడా ఉంటుంది అక్కడ. తెలుగు అమ్మాయి కన్నడ అమ్మాయి అని ఎవరు చూడలేదు ఆ క్యారెక్టర్ లో. కాబట్టి మీకు అవన్నీ కూడా తనూజకున్న ఇంకొక ప్లస్ ఏంటంటే బిహేవియర్ లో సరే అప్పుడప్పుడు ఏడవడం అన్ని కూడా పక్కన పెడితే ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేసి ఎగ్జాక్ట్లీ డ్రెస్సింగ్ విషయం, బిహేవియర్ విషయంలో అసలు అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనుకునే టైప్ లో తన బిహేవియర్ ఉండడం అనేది. ముద్దమందారం సీరియల్ ఎలా చేసిందో అలాగే ఈ పిల్ల ముద్దమందారం లాగా అనిపిస్తుంది అందరికి. ఇందాక నేను అన్నాను చూడండి, ఆ లైన్ క్రాస్ చేయటం అనేది ఎప్పుడైతే లేదో ప్రజలకు అది నచ్చుతుంది. మనం అనుకుంటున్నాం విచ్చలవిడిగా ఉంటే ప్రజలకు నచ్చుతుంది, కాదు. అంటే మీరు ఎలాగైనా ఉండండి, మోడర్న్ డ్రెస్సులు కూడా ఉంటే బిగ్ బాస్ నచ్చుతుంది, ప్రజలకు నచ్చదు. అంటే మీరు కనిపించకుండా ఎప్పుడైతే బట్టలు వేసుకుంటారో అది ప్రజలకు నచ్చుతుంది. మనం అంతా ఓపెన్గా చూపించాక ఇంకేముంటుంది సార్, అక్కడ ఏముండదు కదా. సో అందుకని అందం అనేది కనిపించకుండానే ఉంటుంది. కాబట్టి తనూజ అందరికీ అందుకే నచ్చింది. తనలా ఉంది కాబట్టి ఎగ్జాక్ట్లీ తనులాగే ఉంది. తన డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది, మాట బాగుంది. మీరు ఇంకొక మాట, రీతు విషయంలో కావచ్చు, వీళ్ళందరి విషయంలో ఆ రెచ్చిపోయిన విధానం, ఆ మాట్లాడే విధానం ప్రజలకు నచ్చలా. మరి అంతలా పడిపోకర్లా. మనం లాస్ట్ వీక్ చూసాం, అసలు ఎంత ఘోరంగా ఉంది. ఏంటి పిల్ల ఇంకా ఆగదా అన్నట్టుగా ప్రజల రియాక్షన్ ఉంటుంది. అంటే నచ్చలేదు అది. మీరు మాట్లాడచ్చు, దెబ్బలాడచ్చు, కొద్దిగా అందంగా దెబ్బలాడాలి. ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ ఉన్నారు కదా, మిమ్మల్ని ఇన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తారు. వాళ్ళ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మీ మీద అది నెగిటివ్ రావద్దు. మీరు దెబ్బలాడాలి, ఆ దెబ్బలాడిన అందంగా దెబ్బలాడాలి. ఇప్పుడు సూర్యకాంతం దెబ్బలాడినా మనకు కోపం రాదు, అసహ్యం వేయదు. కానీ ఇక్కడ మీకు రీతుని చూసి ఏంటి పిల్ల ఆపద, మనకి బీపీ పెరిగేట్టుగా అయిపోయి జనాలకి అక్కడ నచ్చదు. ఎన్నిసార్లు బీపీ పెరిగింది మీకు? నాకు పెరగదండి, మనం అదేమో అయినో మనకి పెరిగితే మనం ఇప్పుడు మాట్లాడలేము. అవునవును. సో సుమన్ శెట్టిని ఫ్రమ్ ద బిగినింగ్ మనం చూస్తూనే ఉన్నాం. కంపోజ్డ్గా మేబీ ఇంకా ఫైనల్ ఒకనొక టైంలో ఫైనల్లో కూడా వెళ్ళిపోతారు. బికాస్ ఎలిమినేషన్ టైంలో చాలా క్యూట్గా ఎలిమినేట్ చేస్తారు. నీకు ఒంట్లో బాధ కాబట్టి ఐ థింక్ లాస్ట్ టైం మనం డిస్కషన్ చేసుకున్నాం, ఒంట్లో బాధ కాబట్టి ఎలిమినేషన్ చేస్తున్నా, లేకపోతే చిన్న చిన్న మైన్యూట్ ఇష్యూస్ని ట్రిగర్ చేసి దాన్ని అంటే వాళ్ళు అక్కడ డిఫెన్స్ చేయలేరు అని చెప్పి అపోజ్ చేయలేరు సుమన్ శెట్టిని. సో అటువంటి సుమన్ శెట్టి ఎందుకు ఇప్పుడు ఫ్రేమ్లో లేరు? సుమన్ శెట్టి ఫ్రేమ్లో లేరు, తనుజ లేదు, మాన్యువల్ లేరు. సో ఎవరైతే అనుకుంటున్నారో మెల్లిగా ఫేడ్ అవుట్ అవుతున్నారా? శేఖర్ ఫ్రమ్ మీ నుంచి. నా నుంచి అయితే దే విల్ బీ బ్యాక్ సూన్. నాకు తెలిసి ఇమాన్యుయల్ అయితే హీ విల్ బీ బ్యాక్ అండ్ తనుజ కూడా షీ విల్ బీ బ్యాక్. ఎందుకంటే వీళ్ళు పొటెన్షియాలిటీ ఉంది, బట్ దే ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ స్టార్. ఓకే, అదే కాబట్టి వీళ్ళని ఖచ్చితంగా ఆ ఫుటేజ్ ఎక్కువైతే వస్తుంది. లాస్ట్ టైం సందర్భం లేదు కాబట్టి మిస్ అయింది, కానీ ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ 4 రోజులు గట్టిగా పడుతుంది. బట్ ఇక సుమన్ శెట్టి, భరణి అండ్ సంజన వీళ్ళకి సంబంధించి వీళ్ళు ఏదైనా ఎక్స్ట్రాడనరీ చేస్తే తప్ప వీళ్ళు ఫ్రేమ్లోకి రారు. కాదు, ఇక్కడ నాకు ఒక్క డౌట్ అండి, నేను ఒక్క పాయింట్ అడుగుతాను. మీరు చెప్పిన దాంట్లో వాళ్ళు స్టార్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎక్కువ వస్తుంది అనడం అనేది అది సమంజసమా అంటే అది తప్పు కదండి. ఇప్పుడు వెన్ ఇట్ ఈస్ ఏ ఒక బిగ్ బాస్ అనేది ఒక గేమ్ అయినప్పుడు, అది అందరికీ చెందిన ప్లాట్ఫామ్ అయినప్పుడు మీరు అలా ఎలిమినేట్ చేయడం సమంజసమా లేకపోతే వాళ్ళు చూపించడం సమంజసం కాదు. నేను చూసేది అదే. ఇప్పుడు మేమైనా ఎవరైనా సరే అవుట్ ఆఫ్ అంటే ఈ సీరియల్ బ్యాచ్ కాకుండా లేకపోతే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా వెళ్ళిన వాళ్ళకి జనరల్గా జరిగే ఒక ఫీలింగ్ ఇదే, అవుట్ ఆఫ్ ద నెట్వర్క్ నుంచి అవుట్ ఆఫ్ ఫోకస్ అయిపోతారు. సో వాళ్ళని మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు అనేది వస్తుంది. అది ఇప్పుడు కొంత అంటే ఇప్పుడు నేను ఎలిమినేషన్లో ఉన్నాను అనుకోండి, నన్నే చూపిస్తారు. అలాగే నామినేషన్ చేసేటప్పుడు నన్నే చూపించాలి, వేరే ఛాన్సే లేదు. అప్పుడు కంపల్సరీగా మన మీద ఫోకస్ ఉండాలి తప్ప మిగతా టైంలో వీళ్ళనే హైలైట్ చేసుకుంటూ వెళ్తుంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఇది బిగ్ బాస్ ఆపాలనే నా ఫస్ట్ నుంచి నేను కోరుకుంటున్న డిమాండ్ ఇది. మేబీ సీజన్ 10కి ప్రతి ఒక్కరిని కూడా ఈక్వల్ టైం చూపించడమో, లేకపోతే సరే వదిలేసేయండి మీ గంట మీ ఇష్టం మీరు చూపించుకోండి, బట్ 24/7 ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ప్రతి ఒక్కరికి 24/7 లైవ్ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ ఆటోమేటిక్గా దాన్ని హైలైట్ చేసుకుంటారు. ఓకే, ఇప్పుడైతే మాత్రం యూ విల్ సీ మేబీ 2-3 డేస్లో ఖచ్చితంగా వీళ్ళు ముగ్గురు దే విల్ బి ఆన్ ట్రాక్. ఎవరు? మన తనుజ అండ్ ఇమాన్యుయల్. ఓకే, సో టాప్ 5 గురించి మాట్లాడుకుందాం. వాళ్ళలో శేఖర్ భాషకి టాప్ 5 కానీ టక్క 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 గుర్తొచ్చేది ఎవరు? ఫస్ట్ టాప్ 5 స్టార్ట్ చేద్దాం. కళ్యాణ్ టాప్ 5. టాప్ 5లో ఫస్ట్ లాస్ట్? కళ్యాణ్ టాప్లోనే ఉన్నాడు నాకు తెలిసి. టాప్ 1లో కళ్యాణ్ ఉన్నాడు.
ఓకే 2లో మోస్ట్లీ తనుజ కానీ ఇమాన్యుయల్ కానీ ఉండొచ్చు. 2, 3లో అటు ఇటుగా. తర్వాత ఇంకెవరున్నారు? తనుజ. భరణి మనకి అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్గా డెమోన్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న అంటే రీతుని చూసినంత ఇదిగా డెమోన్ని చూడట్లా. డెమోన్ని ఒక బాధితుడిగానే చూస్తున్నారు. ఒకవేళ రీతు హైప్గా ఓవర్ యాక్షన్ చేసింది కానీ ఇతను మొత్తానికి బయటపడ్డాడు దేవుడా, ఇప్పుడు పర్లేదు ఇప్పటికైనా బాగా ఆడు డెమోన్ అనుకునే వాళ్ళే ఉంటారు. అంటే ఇప్పుడు ఈవిడ ఫ్యాన్స్ అంతా కూడా ఇతనికి యాడ్ అయితే మేబీ ఇతను టాప్ 3లోకి దూసుకొచ్చే అవకాశం ఉంది. ఓకే, ఒకవేళ కాకపోయినా టాప్ 5లోకి వెళ్ళే ఛాన్స్ అయితే గ్యారంటీగా ఉంది. ఇక నెక్స్ట్ భరణి, ఆయన ఆట తీరు కూడా ఇంప్రెసివ్గానే ఉంది ఇప్పుడు. సో హీ కెన్ మూవ్ ఎ ప్లేస్. అయితే సుమన్ శెట్టి, బహుశా సుమన్ శెట్టి, సంజన వీళ్ళిద్దరు కూడా బయటకు వచ్చే అవకాశం. మీ టాప్ 5 ఎవరు? అంతే అండి, కళ్యాణ్ ఫస్ట్ అండి. ఓకే, సెకండ్ ఇమాన్యుయల్ కానీ భరణి కానీ. ఓకే ఓకే, సెకండ్ ఇమాన్యుయల్ కానీ భరణి కానీ. ఓకే, ఇంట్రెస్టింగ్. థర్డ్ తనూజ. ఓకే, ఇంకా మిగతావంతా మామూలే. ఓకే, మిగతా అంతా మేము ఉండొచ్చు లేకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష అండ్ దుర్గా వడ్లమణి గారు అండ్ ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అంశానికి సంబంధించి మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నందుకు. చాలామంది కామెంట్ చేస్తున్నారు. టాప్ 5 అంటూ కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, సంజన, డెమోన్ పవన్ అంట. సుమన్ శెట్టి గేమ్ ఈజ్ 0 అని చెప్పి కొంతమంది. తనుజ తెలుగు వారికి మరింత దగ్గర కావడం కోసమే భరణి గారితో నాన్న అంటూ బాండ్ పెట్టుకుందంటూ ఇంకొంతమంది. అసలు భరణి, ఇమాన్యుయల్, తనుజ తప్పు చేశారు, విన్నర్ రేస్లో ఉండేవాళ్ళు, వీళ్ళు కళ్యాణ్కి హైప్ వచ్చేసేలా చేశారు, లేకపోతే భరణి, తనుజ్, ఇమాన్యుయల్ అసలైన టాప్ 3 అండ్ ఈ ఫస్ట్ 3 వీక్స్ ఆఫ్ బిగ్ బాస్లో అంటూ కూడా ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అండ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ మీరు కూడా కమెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ భాష అండ్ దుర్గా వడ్లమణి గారు ఫర్ కమింగ్ టు స్టూడియో అండ్ ఈ అంశానికి సంబంధించిన డిస్కషన్లో పాల్గొన్నందుకు. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. టిల్ దెన్ కీప్ వాచింగ్ స్టే ట్యూన్డ్. నగల సామ్రాజ్యం పెద్దది, మన వేడుకల్లో నగల పాత్ర పెద్దది. నగల్లో మన సంప్రదాయం అది పెద్దది. అదే విధంగా నగలు కొనేటప్పుడు మీ సేవింగ్స్ కూడా ఇకపై పెద్దగా ఉంటుంది. అన్ని నగల తరుగును ముందు కన్నా ఇంకా తగ్గించాం. ఈ తక్కువ తరుగును చూస్తే వెంటనే నగలు కొనేస్తారు. డైమండ్ జ్యువెలరీ ధరలు కూడా పెద్ద లెవెల్లో తగ్గించాం. ఇకపై అందరూ డైమండ్ జ్యువెలరీ కొనుక్కోవచ్చు. ఏ ఆఫర్లోనూ పక్కదారి పట్టకండి. ఇక్కడికొచ్చి కంపేర్ చేస్తేనే తెలుస్తుంది మీకు ఎంత పెద్దగా డబ్బులు ఆదా అవుతుందో అని. ఈ తరుగు కన్నా ఎక్కువ ఇస్తే మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వృధా చేసినట్టే. లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇప్పుడు షాద్ నగర్ వైపు ఉన్న స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్ల పండగ వచ్చింది. నూతన వెంచర్ అమేయ రూపంలో అప్రూవ్డ్ ప్లాట్లు, రిసార్ట్ ఫెసిలిటీ, రీజనబుల్ ప్రైస్. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ.